హాయ్ అందరికి ఈరోజు సండే స్పెషల్ రాగి సంగటి చికెన్ పులుసు చేశాను. ఎంత టేస్టీగా వచ్చిందో అసలు. మీలో ఎంత మందికి ఈ కాంబినేషన్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. చికెన్ పులుసు గ్రేవీ ఎక్కువగా రావాలంటే ఈ ప్రాసెస్ లో చికెన్ ట్రై చేయండి, గ్రేవీ బాగా వస్తుంది. ముందుగా చికెన్ ని వాష్ చేసుకొని అల్లం పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ముందుగానే మసాలా బాగా పట్టేలా కలుపుకుంటే చికెన్ కి టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడే అసలు టేస్ట్ వస్తుంది. చికెన్ ఆయిల్లో ఇలా బాగా కలుపుకుంటే మసాలా అంతా చికెన్ కి చక్కగా పట్టి పులుసు కూడా మంచిగా రుచిగా వస్తుంది. చికెన్ 50% ఉడికిన తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి వేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకో 10 నిమిషాల తర్వాత చికెన్ ఉడికిపోతుంది. కొత్తిమీర, గరం మసాలా వేసుకొని దించుకోవడమే. ఇప్పుడు రాగి సంగటి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గిన్నెలో వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాత కొంచెం బియ్యం వేసుకోవాలి. బియ్యం ఉడికిన తర్వాత రాగి పిండి వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత తీసిన తర్వాత రాగి పిండిని అంతా ఒకసారి కలుపుకొని పప్పు గుత్తితో రాగి సంగటిని బాగా కలుపుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల రాగి సంగటికి మంచి స్మెల్ రావడంతో పాటు సంగటి మెత్తగా టేస్టీగా వస్తుంది. ఇక వేడి వేడి రాగి ముద్దలో చికెన్ పులుసు వేసుకొని తింటుంటే ఒక ముద్ద తింటే చాలు, ఇంకో ముద్ద కోసం చెయ్యి ఆగదు, అంత బాగుంటుంది.